వెల్కమ్ టు పల్లవి టీవీ. చాలా మంది ఇప్పుడు యూత్ అంతా డేటింగ్ యాప్‌లో మోజులో నడుస్తా ఉంది. డేటింగ్ యాప్‌లో వాళ్ళ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని అమ్మాయి అబ్బాయితో, అబ్బాయి అమ్మాయితో పరిచయం చేసుకుంటారు కదా! సో రీసెంట్‌గా కోల్‌కతాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ ఏంటి? మన దగ్గర డేటింగ్ యాప్‌లతో ఎట్లా మోసాలు జరుగుతున్నాయో ఈ వీడియోలో చూద్దాం. ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసేటువంటి ఒక ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో యువకుడు బంబుల్ అనే ఒక డేటింగ్ యాప్‌లో ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నాడు. అందులో సెర్చ్ చేస్తా ఉంటుంటే ఒక అమ్మాయి కనెక్ట్ అయింది. ఆ అమ్మాయి వాట్సాప్ చేసుకున్నారు. ఇద్దరు అంటే వాట్సాప్ అంటే కన్వర్జేషన్ మెసేజ్‌లు చేసుకున్నారు. ఇద్దరు కన్వర్జేషన్ నడిచింది. ఒకరోజు నడిచింది. తెల్లవారి ఆమె ఏమన్నదంటే చలో కేఫ్‌లో కలుద్దాం రా అని చెప్పింది. పలానా కేఫ్‌లో కలుద్దాం రా అని చెప్పింది. కోల్‌కతాలో ఈ ఘటన జరిగింది. సో ఇద్దరు కలిసి కేఫ్‌కెళ్లారు. హాయ్ చెప్పుకున్నారు. సో అబ్బాయి ఏం చేసిండు, అబ్బాయి ఏం ఆర్డర్ చేయకముందుకే అమ్మాయి ఏమన్నదంటే 2 కాఫీ ఆర్డర్ చేయొచ్చుగా అన్నది. ఈ కేఫ్‌కెళ్ళిర్రు. కాఫీ కపుల్ జోన్ అనే కేఫ్‌కెళ్ళిర్రు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ రోడ్, కోల్‌కతా, వెస్ట్ బెంగాల్. సో ఇది ఎప్పుడు జరిగింది? 15th ఫిబ్రవరి జరిగింది. బ్లాక్ కాఫీలు ఆర్డర్ చేసిర్రు. ఒకటి కటింగ్ కాఫీ, ఒకటి బ్లాక్ కాఫీ. ఇదొకటి ఆర్డర్ చేసిర్రు. 239. సో ఆ తర్వాత మహారాజా బేస్ ఒకటి, రెడ్ బుల్ బేస్ ఒకటి, వాటర్ ఒకటి మొత్తం కలిపి బిల్ ఎంత అయింది అనుకున్నారు? బిల్ వేసిండు వాడు. సో ఏంటి 8,500 మీద కాఫీ మాత్రమే ఆర్డర్ చేసినా కాబట్టి లేదు కట్టాల్సిందే అని. ఆ అమ్మాయి మెల్లగా జారుకుంది. అక్కడ ఉన్నటువంటి ఈ కేఫేలో ఉన్నటువంటి ఎవరైతే బౌన్సర్లు ఉంటారో వాళ్ళు వచ్చి అతన్ని చుట్టుముట్టారు. ఇప్పుడు బిల్లు కడతావా కట్టవా? సో చేసేది ఏం చేయలేక రూ. 8,500 బిల్లు కట్టి ఆ కాఫీ తాగి వెళ్ళిపోయింది ఆ యువకు. సో ఇది ఒక రకమైన ఫ్రాడ్ అన్నట్టు. డేటింగ్ యాప్‌లో పరిచయం అయ్యే అమ్మాయిలు వాళ్ళు కఫేకి తీసుకెళ్తున్నా, వాళ్ళు పబ్‌కి తీసుకెళ్తున్నా, వాళ్ళు ఏదైనా రెస్టారెంట్‌కి తీసుకెళ్తున్నా మీరు ఆలోచించండి. డబ్బులు మీరు ఏం ఆర్డర్ చేస్తా ఉన్నారు? దానికి డబ్బులు ఎంత? అసలు అక్కడ ఏం జరగబోతుంది అనేది ఖచ్చితంగా ఆలోచించాల్సిన పరిణామం. సో హైదరాబాద్‌లో కూడా ఇట్లాంటిది ఫిబ్రవరిలో ఇట్లాంటిది ఒక ఘటన జరిగింది. అదేంటంటే హైదరాబాద్‌లో ఉన్నటువంటి కొన్ని పబ్బులు, వాటి పేర్లు అయితే చెప్పలేం కానీ కొన్ని పబ్బులు ఉత్తరాది నుంచి నార్త్ ఇండియా నుంచి అమ్మాయిలను రిక్రూట్ చేసుకొని వాళ్ళకు షెల్టరు, ఫుడ్ వీళ్ళే ఇచ్చి వాళ్ళకు డేటింగ్ యాప్లు ఉంటాయి మన దగ్గర. డేటింగ్ యాప్లు అయితే ఆ డేటింగ్ యాప్లలో వీళ్ళు ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని మెసేజ్ చేయాలి. అబ్బాయిలను ఆకర్షించాలి, వాళ్ళని మెసేజ్ చేయాలి. సో చలో పబ్కి వెళ్దాం నడు, కొంచెం కన్వర్జేషన్ బిల్డ్ అయిన తర్వాత పబ్కి వెళ్దామని వాళ్ళతో చెప్పాలి. పబ్కి తీసుకొని పోవాలి. పబ్కి తీసుకొని పోయిన తర్వాత అబ్బాయితో పాటు అమ్మాయి కూడా 2 పెగ్గులు తాగుతుంది. తాగిన తర్వాత అబ్బాయి 2 పెగ్గులు తాగానే అతను కొంత మతిస్థిమితం తప్పుతూ ఉంటాడు, కొంత స్పృహ తప్పుతూ ఉంటుంది కదా. సో ఎప్పుడైతే స్పృహ తప్పడం స్టార్ట్ అవుతుందో అర్థమైపోతుంది. అక్కడ వైన్ సర్వ్ చేసే అతను ఉంటాడు కదా, అతనికి అర్థమైపోతుంది. ఇక అతని పేరు మీద వీడు తాగింది 2 పెగ్గులే అయితే ఒక డిఫరెంట్ కొంత కాస్ట్లీ మందు ఉంటుంది కదా, ఆ కాస్ట్లీ మందు 4 పెగ్గులు తాగిండు, 7 పెగ్గులు తాగిండు, 8 పెగ్గులు తాగిండని ఆ బిల్లులో వేసి మొత్తం మన జేబుకి గుల్లా చేస్తారు, మన పర్సు ఖాళీ చేస్తారు. సో ఇది పరిస్థితి. ఇట్లాంటి హనీ ట్రాప్ అండ్ డేటింగ్ మోసాలు నడుస్తూ ఉన్నాయి. సో డేటింగ్ యాప్లు వాడేవాళ్ళు, డేటింగ్ యాప్ల్లో కన్వర్జేషన్ బిల్డ్ చేసుకోవాలి. ఒక అమ్మాయితో మాట్లాడాలనుకునే వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. ఇదే మనకు స్పష్టమైన ఉదాహరణ కలకత్తాలో రీసెంట్గా జరిగింది. హైదరాబాద్లో కూడా ఇట్లాంటి మోసాలు నడుస్తూ ఉన్నాయి. డేటింగ్ యాప్లో పరిచయమైన అమ్మాయి పలానా కెఫేకు, పలానా పబ్కు, పలానా క్లబ్కు, పలానా రెస్టారెంట్కు, పలానా ఫామ్ హౌస్కు తీసుకుపోదా అంటే మీరు ఒకసారి ఆలోచించండి. దాని వెనుక ఏదైనా క్రైమ్ దాగి ఉందా? దాని వెనుక ఎవరైనా ప్రయోజనాలు దాగి ఉన్నాయా? ఒక్కసారి ఆలోచించుకోండి. సో యువకులారా, బి అలర్ట్.